ఒకానొకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆ వ్యక్తి భార్య చనిపోగా అతను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమె మహా గయ్యాళి. ఆమె ఇద్దరు కుమార్తెలు అందవిహీనంగా ఉండి సవతి కూతురు మాత్రం అందంగా ఉండేసరికి వారు ఓర్చుకోలేకపోయేవారు. తన ఇద్దరి కుమార్తెలను ప్రేమగా చూసుకొని సవతి కూతురిని మాత్రం అష్ట కష్టాలు పెట్టేది. ఇంటెడు చాకిరి సవతి కూతురితో చేయించేది. ఎప్పుడూ పనిచేస్తూ బట్టలంతా మురికి మసితో నిండి ఉన్నాయని అక్కని సిండ్రెల్లా అని పిలిచేవారు ఆమె చెల్లెళ్ళు. సిండ్రెల్లా సవతి తల్లి, ఆమె కూతుళ్ళు చక్కగా తిని వారి పడక గదుల్లో పడుకుంటే సిండ్రెల్లా మాత్రం గొడ్ల చావిట్లో పడుకునేది. మాట్లాడేవారు లేక ఒంటరిగా ఉండే సిండ్రెల్లా ఎలుకలతో పక్షులతో స్నేహం చేసేది. రోజంతా ఆ ఎలుకలతో పక్షులతోనే కాలక్షేపం చేసేది. ఓసారి రాజమందిరంలో పెద్ద విందు ఉందని రాజ్యంలోని వారందరికీ ఆహ్వానం అందుతుంది. సిండ్రెల్లా సవతి తల్లి, ఆమె కూతుళ్లకు కూడా ఆహ్వానం అందుతుంది. విందుకు వెళ్ళడం కోసం వారందరూ ఖరీదైన బట్టలు నగలు కొనుక్కుంటారు. సిండ్రెల్లాని ఒంటరిగా వదిలేసి వారు ముగ్గురు చక్కగా ముస్తాబయ్యి రాజమందిరంలోని విందుకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక సిండ్రెల్లా మాత్రం దిగులుగా ఇంట్లోనే కూర్చుంటుంది. అప్పుడు అకస్మాత్తుగా సిండ్రెల్లా ఎదుట ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. ఎందుకు నువ్వు దిగులుగా కూర్చున్నావు? నీకు కూడా విందుకు వెళ్ళాలని ఉందా అని అడుగుతుంది దేవకన్య. అప్పుడు సిండ్రెల్లా, అవును, నాకు వెళ్ళాలని ఉంది. ఊళ్ళో ఉన్న అందరూ వెళ్ళిపోయారు, నేను మాత్రమే ఒంటరిగా మిగిలిపోయాను అని అంటుంది. అయితే ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళు అని అంటుంది దేవకన్య. కానీ నేనెలా వెళ్ళగలను? నా బట్టలంతా మసి మురికితో నిండిపోయి ఉన్నాయి, నా వద్ద మంచి బట్టలు లేవు అని దిగులుగా అంటుంది సిండ్రెల్లా. అప్పుడు దేవకన్య తన వద్ద ఉన్న మంత్రదండంతో సిండ్రెల్లా బట్టలని అందంగా మార్చేస్తుంది. తన అందమైన బట్టలను చూసి సంతోషపడుతుంది సిండ్రెల్లా. అప్పుడు అందరూ అందమైన రథాలలో వెళ్ళారు, మరి నేనెలా వెళ్ళాలి అని అంటుంది సిండ్రెల్లా. దిగులు పడకు, నువ్వెళ్ళి ఒక గుమ్మడికాయను తీసుకురా అని అంటుంది దేవకన్య. తోటలో నుండి ఒక పెద్ద గుమ్మడికాయను తీసుకువస్తుంది సిండ్రెల్లా. ఆ గుమ్మడికాయని ఒక అందమైన బంగారు రథంలా మార్చేస్తుంది దేవకన్య. సిండ్రెల్లా తన స్నేహితులైన ఎలుకలను పిలిస్తే దేవకన్య వాటిని గుర్రాలుగా మార్చేస్తుంది. అక్కడ ఒక కప్ప కనిపిస్తే దానిని రథసారథిగా మారుస్తుంది దేవకన్య. ఇప్పుడు నువ్వు దర్జాగా విందుకు వెళ్ళు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అర్ధరాత్రి 12 గంటల లోపల తిరిగి రావాలి, లేకపోతే అన్నీ సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి అని హెచ్చరిస్తుంది దేవకన్య. అలాగే అని ఒప్పుకుని వెళ్ళిపోతుంది సిండ్రెల్లా. అందమైన వస్త్రాలలో మరింత అందంగా వెలిగిపోతున్న సిండ్రెల్లా రాజకుమారుడికి ఎంతగానో నచ్చుతుంది. రాజకుమారుడు సిండ్రెల్లాతో నృత్యం చేస్తుండగా అర్ధరాత్రి అవ్వడానికి కొంచెం సమయమే ఉందని సిండ్రెల్లా గమనిస్తుంది. అర్ధరాత్రి లోపల తిరిగి రావాలి అని దేవకన్య మాటలు గుర్తుకు వచ్చి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది సిండ్రెల్లా. ఏమీ చెప్పకుండా హఠాత్తుగా వెళ్ళిపోతున్న సిండ్రెల్లాను ఆపడానికి ఆమె వెనుకే పరిగెత్తుతాడు రాజకుమారుడు. కంగారుగా పరిగెత్తుతున్న సిండ్రెల్లా కాలి నుండి చెప్పు ఒకటి జారి రాజమందిరం మెట్లపైనే పడిపోతుంది. సిండ్రెల్లాని వెంబడించిన రాజకుమారుడికి సిండ్రెల్లా కనిపించదు, కానీ ఆమె పాదరక్ష కనిపిస్తుంది. అందంగా మెరిసిపోతున్న పాదరక్షని తీసుకొని ఎలాగైనా ఆ యువతినే వివాహమాడాలని నిర్ణయించుకుంటాడు రాజకుమారుడు. రాజభటులకు ఆ పాదరక్షని ఇచ్చి ఇది ఎవ్వరికైతే సరిగ్గా సరిపోతుందో ఆ యువతిని తీసుకురమ్మని పంపిస్తాడు రాజకుమారుడు. వారు ఎంతమంది యువతులకు ఆ పాదరక్ష వేసి పరీక్షించినా అది ఎవ్వరికీ సరిపోదు. భటులు సిండ్రెల్లా చెల్లెళ్ళ వద్దకు కూడా వచ్చి పాదరక్ష కాలికి వేసి పరీక్షిస్తారు, కానీ వారిద్దరికి కూడా అది సరిపోదు.
భటులు సిండ్రెల్లాని కూడా పరీక్షించమని అడుగగా ఆమె చెల్లెళ్ళు, ఎప్పుడూ మసిపూసుకొని ఉండే ఈమె ఆ రోజు రాజభవనానికి వచ్చిన అందమైన యువతి ఎలా అవుతుంది అని పగలబడి నవ్వుతారు. కానీ వారు ఆశ్చర్యపోయేలా ఆ పాదరక్ష సిండ్రెల్లాకు సరిగ్గా సరిపోతుంది. అంతేకాకుండా సిండ్రెల్లా తన వద్ద ఉన్న రెండవ పాదరక్ష కూడా తీసుకువచ్చి రాజభటులకు చూపిస్తుంది. తాము వెతుకుతున్న యువతి దొరికిందని సంతోషపడిన భటులు సిండ్రెల్లాని రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకెళ్తారు. తాను కోరుకున్న యువతి దొరికిందని సంతోషంగా రాజకుమారుడు సిండ్రెల్లాని వివాహం చేసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడిన సిండ్రెల్లా ఆ రాజ్యానికి రాణి అయ్యి ఆనందంగా జీవిస్తుంది.